వినూతనమైన అంశాన్ని మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. ఒక ఆలోచనాత్మకమైన సందర్భాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాం. ఈరోజు మనం నేర్చుకోబోయే ఆ టాపిక్ ఏంటి అన్నప్పుడు, ఇంట నుండి కీడు తొలగుటలేదు ఎందుకు అన్నది ఈరోజు మనమందరం కూడా ఆలోచన చేద్దాం. మరలా చెబుతున్నాను, ఇంట నుండి కీడు తొలగుటలేదు ఎందుకు, దానికి రీజన్ ఏమై ఉన్నది, దానికి కారణము ఏమై ఉన్నది అన్నది ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. మరి బైబిల్ గ్రంథంలో కూడా మనం చూడగలిగితే, ఎందుకు మన కుటుంబాల్లో కీడు అనేది ఎందుకు మన కుటుంబాలను వెంటాడుతుంది, ఎందుకు మనుషులను కీడు అనేది వెంటాడుతుంది, అది పోవాలి అంటే ఆ కీడు మన కుటుంబాల నుంచి కావచ్చు, మనలో నుంచి కావచ్చు, అది వెళ్ళిపోవాలి అంటే మనం ఏమి చేయాలి, అసలు కీడు అనేది ఎందుకు వస్తుంది, ఎన్ని కారణాలతో వస్తుందో ఈరోజు మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. మరి ముఖ్యముగా కీడు అన్నది 2 కారణాలతో వస్తుంది. కీడు అన్నది 2 కారణాలతో వస్తుంది. ఒక కారణం ఏంటంటే మనము చేసే పాపము వల్ల కుటుంబములో ఎవరో ఒకరు చేసే పాపం వల్ల కీడు అనేది ఆ కుటుంబం మీదకి వస్తుంది. రెండవది, ఏ పాపము చెయ్యకపోయినా, ఏ తప్పిదము చెయ్యకపోయినా అప్పుడు కూడా ఏమొస్తుందంటే పరీక్ష కొరకు కీడు అన్నది సంభవిస్తుంది. ఈ 2 కారణాలను బట్టి మన జీవితంలోని కీడు అనేది ఒకటి, మనము చేసే పాపము వల్ల మన కుటుంబం మీదకి కీడు వస్తుంది. రెండవది, పరీక్ష కొరకు కీడు అనేది రావటం సంభవిస్తుంది. ఇప్పుడు మరి బైబిల్ గ్రంథంలో కూడా ఈ కీడు వచ్చినప్పుడట ఏం చేస్తున్నారో మనం చూడగలిగితే, పెద్ద ప్రవక్తలలో ఒక ప్రవక్త యెషయా గ్రంథము 47వ అధ్యాయము, యెషయా గ్రంథము 47వ అధ్యాయము 11వ వచనాన్ని మనమందరం కూడా 47వ అధ్యాయం 11వ వచనం చదవమ్మా. కీడు నీ మీదికి వచ్చునో, నీవు మంత్రించి దానిని పోగొట్ట జాలవు, ఆ కీడు నీ మీద పడును, దానిని నీవు నివారించలేవు, నీకు తెలియని నాశనము నీ మీదికి ఆకస్మికముగా వచ్చును. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అంటే, ఒకవేళ దేవుడే కీడు పంపించాడు అనుకోండి, అప్పుడు నీవు మంత్రించి దానిని పోగొట్టుకొనజాలవు. ఒకవేళ దేవుడే కీడును పంపిస్తే నువ్వు ఎంత మంత్రించినా ఆ కీడును నువ్వు పోగొట్టుకొనజాలవు, నువ్వు పోగొట్టుకోలేవు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎందుకు మంత్రాలతో కీడును మీరు తొలగించుకోలేరు అంటే, అసలు మంత్రాలు అనేటివి ఉంటే కదా. ఉన్నాయని నమ్మేవాళ్ళు లేకపోలేదు, ఉన్నాయని బోధించే వాళ్ళు కూడా లేకపోలేదు. ఏదో ఇక్కడుండి ఓం భీం క్రీం ఐస్ క్రీమ్ అనగానే మనకేదో అయిపోయినట్లు నీ భయమే నిన్ను చంపేస్తుంది. అర్థమైందండి? మన భయమే మనల్ని చంపేస్తుంది. చాలామంది కరోనా టైంలో భయం వల్ల చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ మంది. కరోనా వచ్చి చనిపోయిన వాళ్ళకంటే భయంతో చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది. ఒకరోజు ఈయన పెద్ద మాంత్రికుడు అండి, ఈయనకు ఎదురుగా వెళ్ళకూడదండి, ఎదురుగా వెళితే చాలా డేంజర్ అండి అని ఒకరోజు ఒకడు ఎదురుగా వెళ్ళి మంచం పట్టాడు. ఇక చనిపోయే టైంలో ఇక చనిపోతాడు అనుకున్నాం, కానీ తర్వాత బ్రతికాడు. ఆ తర్వాత అతను అన్నాడు, ఓ పలానా వ్యక్తికి ఎదురుగా వెళ్ళకూడదు అన్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఈయనకు మంత్రాలు వస్తాయట, అసలు ఈయన ఏం చేస్తున్నాడు అని మెల్లగా వాళ్ళ ఇంటికి వెళ్ళి
డోర్ ఇలాగా కొంచెం దగ్గర పెట్టుంది, డోర్ ఇలాగా కొంచెం ఓపెన్ ఉంది, కొద్దిగా ఓపెన్ ఉంది. ఈయన ఏం చేస్తున్నాడు ఈ మిట్ట మధ్యాహ్నం టైంలో అని తొంగి చూశానమ్మా. ఎందుకంటే మరి భయపడుతున్నారు జనాలందరూ. అమ్మో, ఆయనకు ఎదురు వెళ్ళకూడదు, ఎదురు వెళ్తే ఏదో అవుతుందని భయపడుతున్నారు జనాలందరూ. ఇలా భయపడుతున్నారు. అసలు ఇతను ఏం చేస్తున్నాడు ఈ మిట్ట మధ్యాహ్నం టైంలో, ఇతను ఏం చేస్తున్నాడు అని వెళ్ళేసరికండి ఏం జరిగిందంటే మీరు ఆశ్చర్యపోతారు. ఏం జరిగిందంటే కొత్త నిబంధన చదువుతున్నాడు. ఏం చదువుతున్నాడమ్మా? కొత్త నిబంధన చదువుతున్నాడు. ఎలా చదువుతున్నాడు? ఇదే డైరెక్షన్ అండి. తల ఇటు పెట్టాడు, కాళ్ళు అటు పెట్టాడు, ఈ విధంగా చదువుతున్నాడు. చిన్న బైబిల్ ఉంటుంది కదా, కొత్త నిబంధన, బ్లూ కలర్ బైబిల్ ఉంటుంది కదా, కొత్త నిబంధన చదువుతున్నాడు. కానీ జనాలకి ఏమని పడిపోయింది, ప్రభావం ఏం పడిపోయింది, అతని ముందుకెళితే ఏదో జరిగిపోయింది. అందుకే దేవుడు అంటున్నాడు, ఒకవేళ నేను గనక కీడు పంపిస్తే దానిని నువ్వు మంత్రించి, నువ్వు ఎంత మంత్రించిన దాన్ని నువ్వు పోగొట్టుకొన జాలవు అని మాట్లాడుతూ ఇంకేమన్నాడండి తర్వాత ఏమంటున్నాడు? ఆ కీడు నీ మీద పడును, దాన్ని నువ్వు నివారించలేవు, నీకు తెలియని నాశనం మీ మీదికి ఆకస్మికముగా వచ్చును అంటున్నాడు. కాబట్టి కీడు రావడానికి మేజర్గా రెండు రీజన్స్. అందులో ఒకటేంటంటే మనము ఏదైనా పాపము చేసామనుకోండి, మనము చేసే పాపము వల్ల కీడు వస్తుంది. రెండవది ఏంటంటే మన పరీక్ష కొరకు కీడనేది మన మీదికి వస్తుంది. ఈ రెండు కారణాలతో కీడనేది కుటుంబాల మీద కావచ్చు, వ్యక్తుల మీద కావచ్చు వస్తుంది. మరి అయితే సర్వసాధారణమైన కారణము ఏంటి అన్నప్పుడు ఒక రీజన్ మనం చూడగలిగితే అందరూ కూడా సామెతల గ్రంథము 17వ అధ్యాయము, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. అక్కడ ఒక అద్భుతమైన మాట చెబుతున్నాడు. మేలుకు ప్రతిగా కీడు చేయు వాని ఇంట నుండి కీడు తొలగిపోదు. ఎందుకు కీడు పోవటం లేదంటే దేవుడు ఇక్కడ ఒక రీజన్ చెబుతున్నాడు. ఒకవేళ ఎవరైనా నీకు మేలు చేశారు, ఆ మేలుకు ప్రతిగా నీవు గనక వాళ్ళకు కీడు చేసావో అనుకోండి, అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో మేలుకు ప్రతిగా కీడు చేయు వాని ఇంట నుండి కీడు తొలగిపోదు. అంటే మేలు చేసినప్పుడు మనం మేలు చేయాలి, కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు మనం కీడు చేయకూడదు. ఒకవేళ చేస్తే ఆ ఇంటి నుండి కీడు తొలగిపోదు. ఇంతకీ మనము మరి దేవుని బిడ్డలుగా క్రీస్తు రక్తములో కడగబడిన మనము ఎవరికి మేలు చేయాలి? ఆ మాట కూడా మీరు చూడగలిగితే దయచేసి కీర్తనల గ్రంథము 37వ కీర్తన 3వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. కీర్తనల గ్రంథము 37 3వ వచనము, యెహోవా యందు నమ్మికయుంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవా యందు నమ్మికయుంచి మేలు చేయుము. ఎవరికి మేలు చేయాలి అన్నప్పుడండి, అందరికీ మనం ఏం చేయాలి అంటే మేలు చేయాలి. నీ వల్ల మేలైతే మేలు చేయి, కానీ ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తికి నీ వల్ల కీడు జరగకూడదు. అవసరమైతే నువ్వు బాధపడినా పర్వాలేదు, కానీ ఎదుటి వ్యక్తికి మేలు చెయ్యి. యేసుక్రీస్తు వారిని సిలువలో హింసిస్తున్నప్పుడు, సిలువలో కొరడాలతో కొడుతున్నప్పుడు ఏమన్నాడండి? మీరు ఇప్పుడే అయిపోదురుగాక అన్నాడమ్మా. ఏమన్నాడమ్మా? తండ్రి, వీరు ఏమి చేయించున్నారో వీరికి తెలియదు గనక వీరిని క్షమించు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు వేడుకుంటే ఏం దిగుతాయట? పరలోక సైన్య సమూహాలు దిగుతాయి. ఒక సైనికుడు, ఒక పరలోకపు దూత 1,80,000 మందిని హతము చేస్తుంది యేసుక్రీస్తు వారు వేడుకుంటే.
అలాంటి యేసుక్రీస్తు వారు సిలువలో పలుకుతున్న మాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీళ్ళకి తెలియదు గనక వారిని క్షమించండి. పాత నిబంధనలో ఏం చెప్పాడు అంటే నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమన్నాడు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి నీ శత్రువు కొరకు నీవు ప్రార్థన చేయమన్నాడు, నీ శత్రువు నీవు క్షమించమన్నాడు. అదే యేసుక్రీస్తు వారు సిలువలో చేస్తున్నది. అతనికి కీడు చేస్తున్నారు యేసుక్రీస్తు వారికి, కొరడాలతో కొడుతూ ఆయనను ఎంతో హింసిస్తుంటే ఆయన అక్కడున్న ఆ ప్రజలకు మేలు చేస్తున్నాడు. అందుకేనండి, ఒకవేళ మీ వల్ల అయితే మేలు చెయ్యండి, కానీ ఒకవేళ కీడు చేస్తే ఆ ఇంట నుండి కీడు తొలగిపోదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఎలా ఉండాలి అంటే అందరికీ మేలే చేయాలి, మేలు చెయ్యి, నీ వల్ల అయితే మేలు చెయ్యి. ఎట్టి పరిస్థితుల్లో కీడు చెయ్యకండి. కీడు చేస్తే నీ ఇంటిలోనికి కీడు వస్తుంది, అది తొలగిపోదు అంటున్నాడు. మనం ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తికి మేలు చేసేవారిగానే ఉండాలి, కానీ మనము కీడు చేసేవారిగా ఉండకూడదు. కాబట్టి ఈ కీడు అన్నది ఒక వ్యక్తి పాపం వల్ల రావచ్చు, ఈ కీడు అన్నది మన పరీక్ష కొరకు రావచ్చు. అయితే ఒక వ్యక్తి పాపం చేయటం వల్ల కీడు వస్తుందంటే, కుటుంబములో ఒక వ్యక్తి చాలండి పాపం చేయటం వల్ల కీడు రావటానికి. ఒక వ్యక్తి చాలు. మరి మనందరికీ తెలుసు, బైబిల్ గ్రంథంలో యోనా గారు మనందరికీ తెలుసు. యోనా గారు, ప్రవక్త అయిన యోనా గారు మనందరికీ తెలుసు. దేవుడేమో యోనా గారిని నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. ఆ నినివే మహాపట్టణానికి వెళ్ళమన్నాడు. ఈ నినివే ప్రజలు ఎవరు అన్నప్పుడు అన్యులు, వీళ్ళు ఇశ్రాయేలీలు కాదు. నినివే పట్టణస్థులు వీళ్ళు ఎవరు అంటే అషూరియులు, నినివే పట్టణస్థులు. అయితే దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. నినివే పట్టణానికి వెళ్ళి 40 రోజుల్లో దానికి దుర్గతి పడుతుంది అని దానికి ప్రకటన చెయ్యి అని దేవుడు మరి నినివేకి వెళ్ళమని యోనా గారిని పంపిస్తే, యోనా గారు ఏమని ఆలోచించాడంటే, నేను వెళితే ప్రకటిస్తే వాళ్ళు ఎలాగో మారిపోతారు, ఈ మాత్రం దానికి నేను వెళ్ళటం ఎందుకు అని ఆయన దేవుడు వెళ్ళమన్న చోటుకి వెళ్ళకుండా తర్షీష్కు పారిపోతున్నాడు. ఇక ఏం చేశాడు అంటే, తర్షీష్కు వెళ్ళిపోయి ఆ ఓడెక్కాడు. లోయర్ బర్త్ కన్ఫర్మ్ అయిపోయింది. కింద పడుకున్నాడు, గాఢ నిద్రలో పడుకున్నాడు. ఇప్పుడు ఏమైందంటే, సముద్రం మీద పెద్ద తుఫాను రావటము, ఈయనేమో నిద్రిస్తున్నాడు. అప్పుడు సముద్రములో ఉన్న వారందరూ కూడా వాళ్ళ దేవుడికి ప్రార్థన చేస్తున్నారు, సరుకులన్నీ పడేస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఆపద్దినమున యోచించమన్నాడు కదా దేవుడు. ఈ ఆపద ఈ తుఫాను రూపములో ఎందుకు వచ్చింది అని ఆలోచించమన్నాడు కదా. అసలు ఇంత ఆపద, ఇంత కీడు ఎవని వలన సంభవించింది అని వాళ్ళు ఏం చేశారు? యోనా గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనమందరము కూడా ఎవనిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినదే తెలుసుకొనుటకై మనము చీట్లు వేత్తుము రండని ఒకనితోనొకడు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదికి వచ్చెను. ఇంత కీడు రావడానికి గల రీజన్ ఏంటి అంటే ఏంటంటే, ఇదిగో యోనాను దేవుడు ఒక ప్రాంతానికి వెళ్ళమంటే మరొక ప్రాంతానికి వెళుతున్నాడు, తర్షీష్కు వెళుతున్నాడు, పారిపోతున్నాడు. అందుకేనండి, ఇప్పుడు యోనా గారు దేవుని మాట వినకుండా ఆయన పాపం చేశాడు, దేవుని మాట వినకుండా పారిపోతున్నాడు గనక యోనాను బట్టి సముద్రం మీద ఏమొచ్చిందండి? పెద్ద తుఫాను రావటం జరిగింది. ఇప్పుడు ఈయన వల్ల ఆ ఓడలో ఉన్న ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. అవునా కాదండి?
అవును, ఒక్కడి చాలండి, కుటుంబంలో ఒక్కరు చాలు. ఆ ఒక్కరి వల్ల కుటుంబం అంతటి మీదకి వస్తుంది, కీడు కుటుంబం అంతటి మీదకి వస్తుంది. అందుకే వాళ్ళు చీట్లేసేసరికి ఎవరి పేరు మీద వచ్చిందటండి? ఎవరి పేరు మీదకి వచ్చిందట? యోనా గారి పేరు మీద వచ్చింది. యోనా గారి పేరు మీద వచ్చింది. అప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? ఓడ దిగువ భాగములోనికి వెళ్ళి నిద్రిస్తున్నాడు. అంటే ప్రార్థన చేయవలసిన సమయములో నిద్రిస్తున్నాడు. ఆ తర్వాత మరి తెలిసిపోయింది వాళ్ళకు, ఇదిగో ఈ యోనాను బట్టి ఇంత కీడు రావటము మరి జరిగింది. ఇప్పుడు మరి ఏం చేయమంటావు? అసలు నువ్వు ఎవరివి? నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? నువ్వు ఏం చేశావు? ఏ పాపము చేశావు నువ్వు అని యోనాను ఓడలో ఉన్న వారందరూ అడుగుతారండి. అప్పుడు ఆయన తన గురించిన మొత్తం చెప్పుకుంటాడు. మరి ఈ కీడు పోవాలంటే మేము ఏం చెయ్యాలి? ఎందుకంటే ఆహార పదార్థాలు తెచ్చుకున్నవన్నీ అన్ని పడేశారు. పరిస్థితి బాగాలేదు, అల్లకల్లోలంగా ఉంది సముద్రం మీద. ఇప్పుడు మరి స్టవ్ మీద పాలు పెట్టారనుకోండి. స్టవ్ మీద పాలు పెట్టినప్పుడు అవి పొంగకుండా ఉండాలంటే ఏం చేయాలమ్మా? ఏం చేయాలమ్మా? ఊదుకుంటానో లేదంటే స్టవ్ తగ్గించో కూర్చోవాలడ. మరి ఇప్పుడు సముద్రం పొంగకుండా ఉండాలి అంటే మమ్మల్ని ఏం చేయమంటావు? నీ దేవుని మాట నువ్వు ధిక్కరించి నువ్వు పారిపోతుంటే, ఇది జరుగుతుంటే మరి ఏం చేయమంటావు అన్నప్పుడండి, ఈ సముద్రం మీద ఉన్న తుఫాను తొలగిపోవాలి అంటే ఏం చేయాలి అంటే 15వ వచనంలో ఆయన చెబుతున్నాడు. 15వ వచనంలో, యోనాను ఎత్తి సముద్రములో పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. ఏం జరిగిందండి? ఏం చెప్పాడు? ఇదిగో ఈ కీడు నా వల్లే సంభవించింది, అయితే మీరు నన్ను ఎత్తి సముద్రములో పడేయండి. అప్పుడు ఏం జరిగిందంటే, యోనా గారిని ఎత్తి సముద్రంలో వేయగానే సముద్రము మిక్కిలి నిమ్మలమైపోయింది. అంటే అది కుటుంబాల్లో కావచ్చు, వ్యక్తుల జీవితాల్లో కావచ్చు, ఈ కీడు మనలో నుంచి వెళ్ళిపోవాలి అంటే ఏదైనా దేవునికి వ్యతిరేకమైన పాపం మనలో ఉంటే, ఆ దేవునికి వ్యతిరేకమైన పాపం మనలో ఉంటే నువ్వు ఏది చేసినా ఆ ఇంట్లో నుండి కీడు తొలగిపోదు. ఆ కుటుంబం అంతా ఒకటి వల్ల కుటుంబం అంతా అనుభవించాలి కీడు. ఒకటి వల్ల ఆ ఒక్కడు సెటరేట్ అయితే కుటుంబం అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. ఒక యోనా వల్ల ఆ ఓడలో ఉన్న వాళ్ళందరికీ ఇబ్బంది రాలేదా? అలాగే కుటుంబంలో ఒకటి వల్ల అందరికీ కూడా ఈ కీడును అనుభవించవలసి ఉంటుంది. అందుకే మనం ఆలోచన చేయగలిగితే, యోనా గారిని ఎప్పుడైతే ఎత్తి సముద్రంలో పడవేశారో అప్పుడు సముద్రము మిక్కిలి నిమ్మలముగా మారిపోయింది. చాలా లావున్నారు అనుకోండి, చాలా వెయిట్ ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఒబేసిటీ ఎక్కువగా వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఏమండి డాక్టర్ గారు, నాకు ఒళ్ళు తగ్గాలండి, ఏం చేయమంటారంటే ఇప్పుడు ఆయన అంటాడు, అమ్మా నువ్వు తిండి తగ్గి, రెండవది ప్రతిదినము నువ్వు ఎక్సర్సైజ్ చేయమన్నాడు అనుకోండి. అప్పుడు ఈమె ఏమనాలి? అప్పుడు వీళ్ళు ఏమనాలి? సరే అండి అనాలి. కానీ నేను తిండి తగ్గాను, నేను ఎక్సర్సైజ్ చేయను, కానీ నా ఒళ్ళు తగ్గాలండి అంటే తగ్గిద్దామా? ఏం చేయాలి? తిండి తగ్గించాలి, ఎక్సర్సైజ్ చేయాలి. అప్పుడే ఇదిగోనండి ఈ బాడీలో ఉన్న వెయిట్ అనేది లాస్ అవుతుంది. ఈ విధంగా లాస్ అవుతుంది. రెండవది, ఏదైనా రోగం వచ్చినా వెయిట్ అనేది లాస్ అవుతుంది. అంటే మనం ఆలోచన చేయగలిగితే, ఒక డాక్టర్ చెప్పింది వింటే బాడీలో ఉన్న వెయిట్ అనేది ఎలా లాస్ అవుతుందో దేవుడు కూడా అంటున్నాడు, నీ కుటుంబం మీదకి వస్తున్న కీడు ఏదైతే ఉందో, ఆ కీడు రావడానికి గల పాపం ఏదైతే నీ దేహములో ఉందో దాన్ని దేవుడు తొలగించుకో, ఆ కీడును తొలగించుకో. నీ కుటుంబం అంతా కూడా ఇదిగో ఇక్కడ ఎలాగైతే ఆ సముద్రం మీద ఓడలు ఎలాగైతే మిక్కిలి నిమ్మలమైపోయిందో, నీ కుటుంబము కూడా నెమ్మదిగా ఉంటుంది అని దేవుడు చెబుతున్నాడు. కాబట్టి కీడు రావడానికి గల ఒక కారణం ఏంటంటే, ఇదిగోనండి మనం ఆలోచిస్తున్నాం ఏంటంటే, దేవుని మాట వినకుండా పాపము చేస్తే ఆ కుటుంబం మీదకి కీడు వస్తుంది అని మనము ఇది ఒక కారణం చదువుకుంటున్నాము. మరొక రీజన్ కూడా మీరు చూడగలిగితే దయచేసి రాజుల 2వ గ్రంథము అందరం కూడా
రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. 17వ అధ్యాయము. షోమ్రోను మీదికి నీ వచ్చి 3 సంవత్సరములు షోమ్రోనును ముట్టడించెను. ఇక్కడ మనం చూడగలిగితే అశూరియులు, ఇంతకుముందు మనము నినివే పట్టణస్థులు అని మనం చదువుకున్నాం కదా. నినివే పట్టణస్థు, ఈ నినివే పట్టణస్థులకు ముఖ్య పట్టణం ఏంటంటే నినివే. అశూరియులకు ముఖ్య పట్టణము నినివే ప్రాంతమే అశూరియులకు ముఖ్య పట్టణం. ఇప్పుడు మనకు తెలంగాణకు హైదరాబాద్ ఎలాగైతే ముఖ్య పట్టణమో, ఈ అశూరియులకు మెయిన్ సిటీ ముఖ్య పట్టణము నినివే పట్టణము. ఇప్పుడు ఈ అశూరియులు ఇశ్రాయేలీల మీదకి వచ్చారు. ఇశ్రాయేలీలు అంటే 10 గోత్రాల వారు ఇశ్రాయేలు రాజ్యం మీదికి, ఉత్తర రాజ్యం మీదికి వచ్చి 3 సంవత్సరములు ముట్టడి వేశారు. మొత్తము రాజ్యాన్ని సరెండర్ చేశారు. అంటే ఎప్పుడైతే 3 సంవత్సరాలు సరెండర్ చేశారో, ఇప్పుడు ఒక రాజ్యాన్ని ముట్టడి చేశారనుకోండి, బయటికి వెళ్ళడానికి లేదు, ప్రజలు బయటికి వెళ్ళి రావడానికి లేదు. అలా ముట్టడి చేసినప్పుడు ఆ దేశములో ఉన్న ఆహారం అయిపోతుంది, ఆ దేశంలో ఉన్న సంపద అయిపోతుంది, అక్కడ వ్యాపారం జరగదు. అలా ఏం చేశారు అంటే 3 సంవత్సరములు ఇశ్రాయేలు ముఖ్య పట్టణమైన షోమ్రోనును ముట్టడి వేశారు. దాన్ని హస్తగతం చేసుకున్నారు. ఇశ్రాయేలీలను హస్తగతం చేసుకున్నారు. తర్వాత 11వ వచనం నుంచి మనం చదవగలిగితే, తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనుల వాడుక చొప్పున ఉన్నత స్థలములో ధూపము వేయుచు చెడుతనమును జరిగించుచు యెహోవాకు కోపము పుట్టించి చేయకూడని వేటిని గూర్చి యెహోవా తమకు ఆజ్ఞాపించనో వాటిని చేసి పూజించుచుండిరి. అయినను మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టు ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టడలను అనుసరించుడని సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారా దీర్ఘదర్శుల ద్వారా యెహోవా ఇశ్రాయేలు వారికి యూదా వారికి సాక్ష్యము పలికించినను వారు వినని వారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతకులైన తమ పితరుల ముష్కరులైనట్టు తామును ముష్కరులైరి. ఇశ్రాయేలీల 10 గోత్రాల వారు దేవుని మాటలు వినలేదు, ఆజ్ఞలు వినలేదు, కట్టడలు గైకొనలేదు. అందుకే అశూరియులు ఇశ్రాయేలు రాజ్యం మీదకి వచ్చారు. దాన్ని పట్టుకున్నారండి. మొత్తం మీద దాన్ని కైవసం చేసుకున్నారు, దాన్ని ఆక్రమించుకున్నారు. అప్పుడు అశూరు రాజు ఏం చేశాడు అన్నప్పుడండి, ఇప్పుడు ఈ షోమ్రోను పట్టణం అంతా కూడా అశూరిల చేతికి వెళ్ళిపోయింది. అశూరిల చేతికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఈ అశూరు రాజు ఏం చేశాడు అన్నప్పుడండి 24వ వచనము నుండి మనం చదవగలిగితే 24వ వచనము నుండి, అశూరు రాజు బబులోను, కూత, హవ్వా, హమాతు, సెపరీము అను దేశముల నుండి జనులను రప్పించి ఇశ్రాయేలుకు మారుగా షోమ్రోను పట్టణములో ఉంచెను గనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణములో కాపురము చేసిరి. ఈ 5 ప్రాంతాల నుండి ప్రజలను తీసుకొచ్చి షోమ్రోను పట్టణములో వారిని మరి ఉంచటం జరుగుతుంది. ఈ 5 ప్రాంతాలు, బబులోను, కూత ఇవన్నీ ఉన్నాయి కదండి. ఈ 5 ప్రాంతాల ప్రజలను తీసుకొని వచ్చి షోమ్రోను పట్టణంలోనికి తీసుకొని వచ్చాడు. అక్కడ వాళ్ళు స్థిరపడిపోయారు. ఆ తర్వాత 25వ వచనం మనం చదవగలిగితే, అయితే వారు కాపురముండనారంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేని వారు గనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను, అవి వారిలో కొందరిని
చంపెను. ఇప్పుడు కీడు అన్నది సింహముల రూపములో వచ్చాయి ఇప్పుడు షోమ్రోను పట్టణం మీదికి. ఈ ఐదు ప్రాంతాల ప్రజల మీదికి ఏమొచ్చిందండి? కీడు అన్నది సింహాల రూపములో వచ్చింది. ఎందుకు కీడు వచ్చింది? సింహాలు ఎందుకు వచ్చాయి అంటే ఆ ప్రాంతములో ఉన్న ప్రజలకు ఏమి లేదటండి, యెహోవా యందు భయము భక్తి లేనివారు గనుక దేవుడు వారి మధ్యకు సింహములను పంపించాడు. మరి భయము భక్తి అంటే ఏంటండి? భక్తి అంటే ఏంటమ్మా? భయము భక్తి అంటే ఏంటండి? భయం అంటే ఏంటంటే, నేను పాపం చేశాను అనుకోండి, నేను పాపము చేస్తే నేను నరకానికి వెళతాను అని పాపము చెయ్యకుండా బ్రతకటమే భయము. నేను పాపం చేస్తే నేను నరకానికి వెళ్తాను, నేను పాపము చేస్తే నేను నరకానికి వెళ్తాను కనుక నేను నరకానికి వెళ్ళకూడదని పాపము చెయ్యకుండా బ్రతకటమే భయమైతే, భక్తి అంటే ఏంటంటే, నన్ను పుట్టించిన దేవుడు, నన్ను ఈ భూమి మీదకి పంపించిన దేవుడు పరలోకములో నా కొరకు ఎదురు చూస్తున్నాడు, ఆ దేవుని దగ్గరికి నేను వెళ్ళాలి అనుకొని ఈ భూమి మీద బ్రతకటమే భక్తి అంటే నరకానికి వెళ్ళకూడదు అనుకోవటం భయమైతే, పరలోకానికి వెళ్ళాలి అనుకోవటమే భక్తి. ఇప్పుడు వీళ్ళకి ఏమి లేవంటే, ఈ అన్ని జనులకు ఏమి లేదంటే, భయము లేదు దేవుడంటే, భక్తి లేదు. అందుకే కీడన్నది సింహాల రూపములో వారి మధ్యకు వచ్చి వారిని చంపుతున్నాయి. అప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు అండి, ఈ ప్రజలందరూ వెళ్ళిపోయి, అయ్యా నువ్వేమో ఈ రాజ్యాన్ని, ఈ షోమ్రోను పట్టణం నువ్వు జయించావు, మరి మా మధ్యకేమో సింహాలు వస్తున్నాయి, మరి మమ్మల్ని ఏం చేయమంటావు అని అడిగినప్పుడు అప్పుడు రాజుతో వీళ్ళు చెప్పుకున్న తర్వాత 26వ వచనం మనం చదవగలిగితే, తమరు పట్టుకొనిన షోమ్రోను పట్టణములో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది గనుక ఆయన సింహములను పంపించెను. ఇశ్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని వారు అశూరు రాజుతో మనవి చేయగా రాజుకి వెళ్ళి చెప్పుకున్నారండి. వారి గోడు వెళ్ళి రాజుకు చెప్పుకున్నారు, అయ్యా వాళ్ళు ఇదిగో సింహాలు మా మధ్యకు వస్తున్నాయి అన్నప్పుడు అండి, ఎందుకు వస్తున్నాయి అంటే ఆ దేశములో నివసిస్తున్న ప్రజలకు ఇశ్రాయేలు దేవుని మర్యాద తెలియదటండి. అంటే ఎవరు ఇశ్రాయేల్ దేవుడు అంటే? మర్యాద కలిగిన వాడు. ఆ దేవునికి ఒక మర్యాద ఉంది. ఆ తర్వాత రాజు ఏమని ఆలోచన చేశాడు అంటే 27వ వచనము నుండి, అశూరు రాజు అచట నుండి తేబడిన యాజకులలో ఒకరిని అచటికి మీరు తోడుకొని పోవుడి, అతడు అచటికి పోయి కాపురముండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలనని ఆజ్ఞాపించెను. కాగా షోమ్రోనులో నుండి వారు పట్టుకొని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురముండి యెహోవా యందు భయభక్తులుగా ఉండదగిన మర్యాదను వారికి బోధించెను గాని. అంటే ఇక్కడ ఒక కీడు రావడానికి గల కారణం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకకపోతే అప్పుడు కూడానండి వారి మీదికి ఏమొస్తుందంటే, వారి ప్రాంతాలు కావచ్చు, వారి కుటుంబాలు కావచ్చు, ఆ వ్యక్తి మీదికి కావచ్చు, కీడు అనేది అది ఏదో ఒక రూపేణ రావచ్చు. ఆ రోజు సింహాలు వచ్చాయి, ఈరోజు ఏదైనా రావచ్చు. ఎందుకంటే దేవుడంటే భయం ఉండాలి, దేవుడంటే భక్తి ఉండాలి. అమ్మో పాపము చేస్తే నరకానికి వెళతాను అన్న భయం ఉండాలి, నా దేవుడు నా కొరకు ఎదురు చూస్తున్నాడు అన్న ఆ భక్తి మనలో ఉండాలి. అందుకే వారికి లేనందున సింహములు వెళ్ళి ఇదిగోనండి వారిని సంహరిస్తున్నాయి. మనం ఎప్పుడైనా కారులో కూర్చున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోలేదు అనుకోండి, బీప్ అనే సౌండ్ వస్తుందా రాదా? వస్తారా రాదా? అంటే దాని అర్థం ఏంటి? నువ్వు సీటు బెల్ట్ పెట్టుకోలేదు, సీటు బెల్ట్ పెట్టుకో. ఎందుకంటే ఈ సీటు బెల్ట్ నువ్వు ధరించలేదు అనుకోండి, నీకేదైనా ప్రమాదం జరిగితే ఇంకా చాలా డ్యామేజ్ జరుగుతుంది, కాబట్టి ఈ సీటు బెల్ట్ నువ్వు ధరించు అని
ఒక కారు ఏ విధంగా అయితే బీప్ శబ్దాన్ని ఇస్తుందో అలాగే దేవుడు కూడా నీకు, నీ కుటుంబం మీదకి, నీ ప్రాంతాల మీదకి కీడు రావద్దు అనుకుంటే నీలో ఉన్న పాపాన్ని దాన్ని తీసేసుకో. నీలో భయము భక్తి లేకపోతే దాన్ని పెంపొందించుకొని దేవుడు కూడా హెచ్చరికలు చేస్తూ ఉంటాడు. దేవుడు కూడా హెచ్చరికలు చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఒకటి, మేలు చేసేవారికి కీడు చేస్తే ఆ ఇంటి నుంచి కీడు తొలగిపోదు అంటున్నాడు. రెండవది, భయము భక్తి లేకపోయినా ఆ ప్రాంతాల మీదకి, ఆ కుటుంబాల మీదకి కీడు అన్నది వస్తుంది అని దేవుడు చెబుతున్నాడు. ఏమడుగుతున్నాడండి మనల్ని ఆయన? భయముతో భక్తితో బ్రతకమంటున్నాడు. అంతేగాని మనల్ని ఏం చేయమంటున్నాడు? మనల్ని ఏం చేయమంటున్నాడు? ఎదుటి వ్యక్తికి కీడు చేయక, నీ వల్ల అయితే అవసరమైతే నువ్వు మేలు చేయి తప్ప నువ్వు కీడు చేయకని చెబుతున్నాడే. మనందరికీ తెలుసు, గాంధీజీ గారిని చంపిన నట్సే ఎవరండి అయినా, నథురామ్ గాడ్సేను ఏమన్నాడు గాంధీజీ గారు ఏమన్నారు? అతన్ని చంపితే అతన్ని క్షమించి విడిచిపెట్టండి అన్నాడే. ఒక అన్యుడు ఇదిగోనండి ఆయనే క్షమించి విడిచిపెట్టండి అన్నాడే. మరి మనం ఏంటి? మీరు ఆలోచించండి. అందుకే మేలు చేస్తే, వాళ్ళకు కీడు చేస్తే ఆ ఇంట నుండి కీడు తొలగిపోదు. భయము భక్తి లేకపోయినా ఇదిగోనండి కీడు వస్తుంది అని దేవుడు అంటున్నాడు. మరి ఇందులో నుంచి బయటికి రావటం ఎలా? ఇందులో నుంచి బయటికి రావాలి అంటే మరొక కారణాన్ని కూడా మనం త్వరగా చూసుకొని మరి ముందుకు వెళదాం. మరొకటి కూడా హగ్గయి గ్రంథంలో కూడా త్వరగా ఒక వచనాన్ని మనం చూడగలిగితే, హగ్గయి గ్రంథం మొదటి అధ్యాయము 2, 3, 4 వచనాలు త్వరగా మనం చదువుకుందాము. 2, 3, 4 వచనాలు త్వరగా మనం చదువుకుందాం. సమయం ఇంకనూ రాలేదు అని ఈ జనులు చెప్పుచున్నారే, అందుకు యెహోవాకు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినది ఏమనగా, ఈ మందిరం పాడైయుండగా మీరు శరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? శరంబి వేసిన ఇల్లు అంటే ఆ రోజు ఇశ్రాయేలీలేమో మంచి స్లాబ్ వేసిన ఇండ్లలో ఇశ్రాయేలీలు ఉంటున్నారట. దేవుని మందిరాన్ని బాగు చేద్దామంటే దేవుని మందిరాన్ని బాగు చేయడానికి ఇంకా టైం రాలేదు అంటున్నారట. టైం రాలేదండి. వీళ్ళు మాత్రము మంచిగా ఇల్లులు కట్టుకున్నారట. మంచి స్లాబ్ వేసిన ఆ గృహాలలో ఇశ్రాయేలీలు నివసిస్తున్నారు. అప్పుడు కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరక ఉన్నది, పానము చేయుచున్నను దాహము తీరకున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతి అగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. పర్వతములెక్కి మ్రాన్ను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెమే పండెను, మీరు దానిని ఇంటికి తేగా నేను దాన్ని చెదరగొట్టి తిని ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడయ్యుండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే గదా. ఇక్కడ కూడా నండి వాళ్ళ పరిస్థితి చెబుతున్నాడు. ఎందుకు మీరు విస్తారముగా పంటేసిన కొంచెమే ఎందుకు పండుతుంది? మీరు భోజనము చేసిన ఆకలి తీరకున్నది, మీరు పానము చేసిన దాహము తీరకున్నది, మీరు కష్టపడి సంపాదించుకున్నది చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఎందుకున్నది? ఎందుకంటే ఒక్కసారి నీ ప్రవర్తన ఆలోచించుకో, నీ ప్రవర్తన ఆలోచించుకొని సరిదిద్దుకోండి అని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు చెబుతున్నాడు. ఎందుకంటే మన దీవెనలు నిండి పొరలాలే కానీ చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా మన జీతం ఉండకూడదు. దావీదు గారు అన్న మాట ఏంటంటే, నా దీవెనల గిన్నె నిండి పొర్లుచున్నది అన్నాడు. చాలా అద్భుతమైన మంచి ప్రవర్తన కలిగిన వాడు దావీదు గారు. ఒక్క విషయంలో ఏదో తప్పు చేశాడు కానీ
ఒక్క విషయం లేదో పొరపాటు చేశాడు, కానీ తన లైఫ్లో ఒకే ఒక పొరపాటు చేశాడు దావీదు గారు. ఆయన అన్నమాట, నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి, ప్రవర్తన దిద్దుకోండి. ఈ పరిస్థితి మీకు ఎందుకు వచ్చిందంటే ప్రవర్తన దిద్దుకోండి ఇశ్రాయేలులారని దేవుడు చెబుతున్నాడు. మరి దీని నుంచి మనం అధిగమించాలి, మనం బయటికి రావాలి. ఎలాగో చివరిగా యోబు గ్రంథంలో ఆ మాట చదువుకుందాము. యోబు గ్రంథం 11వ అధ్యాయము, యోబు గ్రంథము 11వ అధ్యాయము దయచేసి 14వ వచనము నుండి మనమందరం కూడా చదువుకుందాము. 14వ వచనము నుండి, పాపము నీ చేతిలో నుండకుండా చూచి నీవు దానిని విడచిన ఎడలా నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడలా. ఈ గుడారము అంటేనండి అది ఇల్లు కావచ్చు, అలాగే అది దేహము కావచ్చు. దేహమైన అనుకోండి, లేదంటే అది మన కుటుంబమైన అనుకోండి. ఎందుకంటే కొత్త నిబంధనలో మరి కొరంథీ పత్రికలో ఈ గుడారము అన్నాడు. ఈ గుడారము నేను త్వరగా విడిచిపెట్టవలసి ఉన్నదని ఎరిగి, ఈ గుడారం అంటే మన శరీరము కావచ్చు, మన కుటుంబంలో కావచ్చు. ఈ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడలా నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు, నిర్భయుడవై నీవు స్థిరపడియుందువు. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకొనున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకొనుదువు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా ఉండును. నమ్మకమునకు ఆస్పదము కలుగు గనుక నీవు ధైర్యముగా ఉండువు. నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొనేదవు. ఎవరి భయము లేకుండా నీవు పండుకొనేదవు. అనేకులు నీతో విన్నపములు చేసేదరు. కుటుంబములో కావచ్చు, మనలో కావచ్చు, తొలగించుకోవలసింది తొలగించుకుంటే ఇక్కడ చెప్పబడినవన్నీ కూడానండి మన జీవితంలో జరుగుతాయి. మన జీవితంలో దేనికి నువ్వు భయపడవు, నువ్వు స్థిరపడతావు, నీకు మేలు కలుగుతుంది, నీకు దీవెనలు, ఇవన్నీ కూడా మన జీవితంలో ప్రాప్తిస్తాయి. కాబట్టి కీడు రావడానికి ఒక కారణం ఏంటంటే మనము చేసే పాపం వల్ల కీడు వస్తుంది. రెండవది ఏ పాపము చెయ్యకపోయినా పరీక్ష కొరకు కూడా కీడు వస్తుంది. ఆ పరీక్ష కొరకు ఒకవేళ మీరు ఏ తప్పిదం చేయలేదు, ఏ పాపం అయినా మీకు కీడు వచ్చిందంటే అది మీకు ఏం జరుగుతుందో మరి యోసేపు గారు చెబుతున్నారు. ఈ చివరిగా ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 50వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. 50వ అధ్యాయము, మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్టు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఒకవేళ ఏ తప్పు చెయ్యకపోయినా మీ మీదికి కీడొస్తే అది దేవుడు మీకు మేలుగా మారుస్తాడు, అది దేవుడు మీకు బ్లెస్సింగ్గా మారుస్తాడు, అది దేవుడు మీకు దీవెనగా మారుస్తాడు. దీవెన. యోసేపు గారు ఏం పాపం చేశాడు? అన్నలు అమ్ముకున్నారు. చెయ్యని నేరానికి పోతీఫర్ భార్య నేరం చేసి జైలుకు పంపించింది. ఏం పాపం చేశాడు యోసేపు గారు? అందుకే అంటున్నాడు, ఇదిగో మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి కానీ అది దేవుడు నా మేలుకే. కాబట్టి పాపము చేసి కీడు అనుభవించకండి. ఏ పాపము చేయకపోయినా కీడు వచ్చిందంటే అది మీ మేలుకే, అది మీకు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికే మీకు కీడు వస్తుంది. కాబట్టి మన కుటుంబములో ఉన్న కీడు తొలగిపోవాలి అంటే ఏదైతే మన దేహం అనే గుడారములో తొలగించుకోవలసింది ఉందో అది తొలగించుకోండి. ప్రవర్తనను చూసుకోండి. ఒక్కసారి భయభక్తులు ఉన్నాయో లేవో గ్రహించండి. ఒకవేళ మీరు చక్కగా భయంతో భక్తితో బ్రతికిన కీడు వచ్చిందంటే అది మీ మేలుకే. ఒక యోసేపు గారికి మేలు జరిగింది, మనకు కూడా మేలు జరుగుతుంది. అలా మనం అందరము ఉండాలని కోరుకుంటాం. ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.